హలో నమస్తే ఎవ్రీవన్. మైసెల్ఫ్ అమూల్య. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ప్యాటర్న్ బేస్డ్ ఫిల్టరింగ్ ఇన్ ఎస్క్యూఎల్. అర్థం కాలేదా? ఓకే. సో ఇప్పుడు మన దగ్గర డేటాబేస్ లో డేటా ఉంది, దాన్ని చూడాలి అనుకుంటున్నాం. బట్ నాకు మొత్తం డేటా వద్దు, ఏదో కొన్ని రెస్ట్రిక్షన్స్ తో డేటాని ఫిల్టర్ చేసి చూడాలి అనుకుంటున్నాను. సో అలా ఫిల్టర్ చేసే దాంట్లో కొన్ని స్పెసిఫిక్ వర్డ్స్ తో ఎలా చేయాలి అనేది చూద్దాం. అంటే లైక్ అనేది ఒకటి, అది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసేలాగా. లేదు అంటే సబ్స్ట్రింగ్. అంటే ఇప్పుడు నేను చూసినాను, నాకు డేటా ఉంది, నాకు ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్ని నాకు కనిపించాలి అని నేను అనుకుంటున్నాను. ఆర్ ఎల్స్ నేమ్ లో ఫస్ట్ వర్డ్ అనేవి ఓవెల్స్ ఉండాలి. నాకు ఓన్లీ ఆ నేమ్స్ వరకే కావాలి. నా దగ్గర చాలా డేటా ఉంది, లక్షల్లో డేటా ఉంది, కానీ నాకు నేమ్ ఏతో స్టార్ట్ అయ్యేవి మాత్రమే కావాలి అని అనుకుంటున్నా. సో అప్పుడు ఏం చేస్తాము? సో దాట్స్ వే ఇలా పర్టికులర్ ప్యాటర్న్ తో మనకి ఫిల్టర్ చేయాలి అనుకుంటే ఇక్కడ లైక్ కానీ రిజెక్ట్ కానీ, అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కానీ, లేకపోతే ఇలా సబ్స్ట్రింగ్ యూజ్ చేసి కానీ విల్ బి డూయింగ్ ఇట్. సో ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఈచ్ క్వరీ రన్ చేస్తే మీకు ఈజీగా అర్థమైంది. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏమి ఇచ్చాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, నేను స్కూల్ డాట్ ఎంప్లాయీస్ అనే టేబుల్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. సో నాకు ఏం కావాలి, నేమ్ నీడ్ టు స్టార్ట్. ఇప్పుడు నేను లైక్ అని ఇస్తున్నాను కదా, లైక్ అనే కీవర్డ్ ఇచ్చినప్పుడు నాకు స్టార్టింగ్ కావాలి అంటే నాకు ఏ అనే వర్డ్ తో స్టార్ట్ అవ్వాలి. సో ఏ తర్వాత ఇంక ఏదున్నా నాకు సంబంధం లేదు, నాకు స్టార్ట్ మాత్రం ఏతో అవ్వాలి అని అనుకుంటున్నా. సో ఏ తర్వాత పర్సంటేజ్ ఇస్తాను. అంటే అర్థం ఏంటంటే ఏతో స్టార్ట్ అవ్వాలి, తర్వాత ఏదున్నా పర్లేదు అని. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నాను. ఇది నేను రన్ చేస్తే నాకు ఏమొచ్చింది చూడండి. సో నేను డేటా సెలెక్ట్ స్టార్ ఇచ్చాను కాబట్టి డేటా మొత్తం చూపిస్తుంది. నాకు ఇక్కడ చూపించే రిజల్ట్స్ లో 4 రిజల్ట్స్ ఉన్నాయి, అండ్ ఆల్ దోస్ నేమ్స్ ఆర్ స్టార్టింగ్ విత్ ఏ. సో లైక్ అనేది కేస్ సెన్సిటివ్. సో ఇప్పుడు నేను ఇక్కడ స్మాల్ ఏ ఇచ్చిన, నాకు ఇక్కడ క్యాపిటల్ ఏతో ఉన్నవి వస్తున్నాయి. సో అది నాకు లైక్ కాకుండా ఇంకా అంటే లైక్ డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఒక్కొక్క సినారియోకి ఒక్కొక్కటి ఈజీ. అంటే ఇప్పుడు ఈ సినారియోలో నాకు జస్ట్ ఒక వర్డే కాబట్టి లైక్ యూజ్ చేసేస్తున్నాను నేను. బట్ సినారియోస్ ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్స్, కీవర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో అలాగే ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని, సో రిజెక్ట్స్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. సేమ్ పైన ఎలా యూజ్ చేసామో నాకు ఫస్ట్ వర్డ్ ఏ ఉండాలి, తర్వాత ఏదున్నా నాకు పర్లేదు అనుకుంటున్నాను. అలాగే సో ఇలా లైక్ ఉన్నప్పుడు మనం ఇచ్చేది ఏ, తర్వాత పర్సంటేజ్. అంటే లైక్ ద వర్డ్ ఆర్ ద ప్యాటర్న్ దట్ యు వాంట్, ఇది దేనికి స్టార్టింగ్ విత్. సో నాకు స్టార్టింగ్ విత్ ఏ అన్నప్పుడు ఫస్ట్ అది ఇచ్చి తర్వాత పర్సంటేజ్ ఇస్తాం. అదే రిజెక్ట్స్ యూజ్ చేస్తున్నాము అంటే ఇలా క్యాప్ సింబల్ ఉంది చూడండి, స్పెషల్ క్యారెక్టర్ క్యాప్. సో అది ఇచ్చి ఫస్ట్, ఆ తర్వాత మనకు కావాల్సిన ప్యాటర్న్ అనేది మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది, నేను ఇది రన్ చేస్తే రిజెక్ట్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను కాబట్టి ఆ ప్యాటర్న్ ఇది నేను ఇస్తుంది క్యాప్ బి. సో దట్ తో స్టార్ట్ అయ్యే నేమ్స్ అన్ని నాకు చూపిస్తాయి. చూడండి, యా. ఇక నాకు బాల, భారతి ఈ రెండు వచ్చాయి. అదే ఈ రెండు కాదు, నేను సబ్ స్ట్రింగ్స్ అంటే స్ట్రింగ్ లో మళ్ళీ నేను ఒక పర్టికులర్ గా నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో అక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నా, నేమ్ ఏ, నేమ్ ఉండాలి. అంటే నాకు నేమ్ అనే ఫీల్డ్ నుంచి ఫిల్టర్ జరగాలి, ఫస్ట్ వర్డ్ కావాలి, అండ్ ఒక వర్డే కన్సిడర్ చేసుకోవాలి అంటే అది కంపేర్ చేసేటప్పుడు. సో ఫస్ట్ లెటర్ నీడ్ టు బి సి అని ఇస్తున్నా నేను. సో ఇప్పుడు నేను అది రన్ చేస్తే నాకు ఏమొస్తుంది, నా రికార్డ్స్ లో 3 నేమ్స్ ఉన్నాయి, సితో స్టార్ట్ అయ్యేవి. ఆ 3 ఇక్కడ వచ్చాయి. అలాగే నాకు ఏతో స్టార్ట్ అవ్వనివన్నీ కావాలి అనుకున్నాను అనుకోండి నేను. సో అప్పుడు ఏం చేయాలి? సో సేమ్ ఇక్కడ ఎలాగైతే ఇక్కడ లైక్ ఇచ్చామో నాట్ లైక్ అని ఇస్తాము. సో నేను సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ నేమ్ మొత్తం, లేదు నాకు ఒక నేమ్ ఒక్కటే కావాలి అనుకున్నా అదే అయినా ఇవ్వచ్చు. ఇక్కడ నేను సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ పలానా టేబుల్, స్కూల్ అనే కీ స్పేస్ లో ఉన్న, స్కూల్ అనే డేటాబేస్ లో ఉన్న ఎంప్లాయీస్ అనే టేబుల్లో నుంచి నేమ్, నేమ్ లో ఉన్న రికార్డ్స్ ఉంటాయి కదా, దాంతో ఏతో స్టార్ట్ అవ్వకూడదు అనుకుంటున్నా నేను. సో ఇప్పుడు నేను అది రన్ చేస్తున్నాను. రన్ చేస్తే నాకు ఏమొస్తుంది, సో ఇక్కడ ఏవైనా, సో ఇందాక స్టార్ ఇచ్చాను కదా, ఇక్కడ ఓన్లీ నేమ్ ఇచ్చాను. చూడండి నాకు ఏదైనా నేమ్ ఏతో స్టార్ట్ అవుతుందా ఇక్కడ, లేదు కదా.
సో లైక్ అంటే మనకి ఇదే ఉండాలి అంటే లైక్ ఇస్తాము. అలాగే వద్దు అనుకుంటే నాట్ లైక్ అని ఇస్తాం. అది లైక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. అదే రిజెక్ట్స్ ఇచ్చినప్పుడు కూడా సేమ్. ఇక్కడ రిజెక్ట్స్ ఇచ్చాము. ఇక్కడ మన రిజెక్ట్స్ నాట్ రిజెక్ట్స్ అని ఇచ్చాము. అంటే నాట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో అక్కడ నాకు ఈ ప్యాటర్న్ లో వద్దు అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను అదే ఇక్కడ రన్ చేస్తున్నాను చూడండి. సో నాకు ఏంటి ఫస్ట్ లెటర్ షుడ్ నాట్ బి బి. సరే ఇక నేను ఇక్కడ ఇది రన్ చేసి చూస్తున్నాను. 16 అండ్ 26 ఎంప్లాయీ ఐడీస్ యొక్క నేమ్ స్టార్టింగ్ విత్ బి. అదే ఇక నేను నాట్ ఇచ్చాను కదా, సో నాకు వచ్చింది కరెక్టా రాంగ్ నేను చెక్ చేయాలనుకున్నా. 16 అండ్ 21 కదా, సో ఎంప్లాయీ ఐడి 16 చూడండి, 15 తర్వాత 17 చూపిస్తుంది. ఇందాక 16 ఐడితో మనకి బాలా అని ఉంది, సో అది నాకు చూపించట్లేదు. అలాగే 26 ఇక్కడ చూడండి, 25 తర్వాత 27, 26 చూపించట్లేదు. ఎందుకు అంటే ఆ 26 రికార్డ్ కూడా నేమ్ ఈ స్టార్టింగ్ విత్ బి, మనం ఇక్కడ ఇచ్చింది నాట్ రిజెక్ట్, సో మనకి బి తో స్టార్ట్ అవ్వనివి కావాలి. సో అలాగే సేమ్ విత్ స్ట్రింగ్. లైక్ ఇచ్చాం కదా, ఇక్కడ ఈక్వల్స్ టు ఇస్తాము. ఇక్కడ ఈక్వల్స్ టు ఇచ్చాం కదా, ఇక్కడ వెరాస్ ఈ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఒకేసారి ఇస్తే దట్ ఈస్ లైక్ నాట్ ఈక్వల్స్ టు అని. సో ఇప్పుడు నేను ఇది రన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇక్కడ వి అనే నేమ్ తో ఏమైనా ఉన్నాయా? మీకు కంపారిజన్ కి నేను చూపిస్తాను. నేను ఇక్కడ ఇదే సెలెక్ట్ చేస్తున్నాను. వి అనే నేమ్ తో నాకు 4 రికార్డ్స్ ఉన్నాయి. 12, 14, 21, 22 రికార్డ్స్. సో ఇప్పుడు నేను అదే ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను. 12th రికార్డ్ ఉందా? 11 తర్వాత 13 ఉంది. మళ్ళీ 14th రికార్డ్ కూడా లేదు. మళ్ళీ 21 రికార్డ్ లేదు, 22 రికార్డ్ లేదు. సో దట్స్ హౌ దీస్ నేమ్ ఐ మీన్ లైక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అండ్ సబ్స్ట్రింగ్, ఈ 3 కీవర్డ్స్ అనేవి డేటా ఫిల్టరింగ్ లో ఇలా హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు మీరు అనొచ్చు, ఓకే స్టార్టింగ్ విత్ అంటే ఇలా అని ఇచ్చారండి. లైక్ కి స్టార్టింగ్ విత్ అంటే పర్సెంట్ ఇచ్చి పర్సెంటేజ్ యూజ్ చేయాలి. అదే రిజెక్ట్స్ అంటే క్యాప్ సింబల్ ఇవ్వాలి అని. అదే నాకు ఎండ్ అవ్వకూడదు అంటే, నాకు యు అనే లెటర్ తో నేమ్ ఎండ్ అవ్వకూడదు. నాకు అన్ని నేమ్స్ కావాలి, బట్ యూ తో ఎండ్ అయ్యే నేమ్ మాత్రం వద్దు. సారీ, ఇక్కడ నాకు లైక్ ఇచ్చాను కదా, సో నాకు ఆల్ ద నేమ్స్ విచ్ ఇస్ ఎండింగ్ విత్ యూ అని కావాలి. పైన ఎలాగైతే స్టార్టింగ్ ఏ, ఫస్ట్ లెటర్ ఏ ఉండాలి అంటే ఫస్ట్ ఏ ఇచ్చి తర్వాత పర్సెంటేజ్ ఇచ్చాము, సిమిలర్లీ నాకు లాస్ట్ ఉండాలి కాబట్టి పర్సెంటేజ్ ఫస్ట్ ఇచ్చి లాస్ట్ లెటర్ యు అని ఇస్తున్నా నేను. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే నాకు ఏమొస్తుంది? లాస్ట్ 2 లెటర్స్ చందు అండ్ విష్ణు, ఈ 2 లెటర్స్ కే లాస్ట్ యు ఉంది. సో నాకు ఆ రికార్డ్స్ మాత్రమే చూపించాయి. సో సేమ్ ఇక్కడ నేను రిజెక్ట్స్ లో నేను క్యాప్ తర్వాత లెటర్ ఇచ్చాను కదా, అదే రిజెక్ట్స్ లో నాకు ఎండింగ్ అది స్టార్టింగ్ కి, అదే నేను ఎండింగ్ చూడాలి అంటే లెటర్ తర్వాత డాలర్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, రిజెక్ట్స్ లో ఫస్ట్ క్యాప్ తర్వాత వర్డ్ ఇస్తాం. అంటే మనకి ఫస్ట్ ది ఉండాలి అంటే క్యాప్ ఇచ్చి వర్డ్ ఇస్తాం. అదే లాస్ట్ ఉండాలి అంటే ఫస్ట్ వర్డ్ ఇచ్చి తర్వాత డాలర్, ఏది మనకి లాస్ట్ ఉండాలో ఆ వర్డ్ ఇచ్చి తర్వాత డాలర్ సింబల్ అనేది ఇస్తాము. సో నేను రన్ చేస్తున్నా. ఈ ఆల్ ద నేమ్స్ షుడ్ ఎండింగ్ విత్ ఏ రావాలి నాకు. సో చూడండి ఇక్కడ అమూల్య, సీత, అపూర్వ, ప్రవీణ, గీత, సో అన్ని నాకు ఎండింగ్ విత్ ఏనే కదా. అలాగే సబ్ స్ట్రింగ్ ఇస్తున్నాను. ఇక్కడ సబ్ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నాను, సో నాకు నేమ్ లోనే కావాలి ఎండింగ్. ఇక నాకు ఫస్ట్ లెటర్ కాబట్టి నేను సబ్ స్ట్రింగ్ తర్వాత ఇక్కడ 1 ఇచ్చాను. అదే ఇక్కడ నాకు ఒక ర్యాండమ్ నేమ్ ఉంది, దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో నాకు తెలియదు కదా, సో లాస్ట్ ది కావాలి నాకు. అప్పుడు లెంత్ అనే ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ కీవర్డ్ ఉండిద్ది. ఇది ఏం చేసిద్ది అంటే ఈ నేమ్ యొక్క, ఇప్పుడు ఆ పర్టికులర్ రికార్డ్ ఉంది కదా, నేమ్ కి ఆ వాల్యూ ఉంది. ఇక్కడ అమూల్య అని ఉంది, అమూల్యలో ఉన్న లెంత్ ఎంత, లైక్ అంటే ఆ వర్డ్ యొక్క లెంత్ ఎంత అనేది చెక్ చేసిద్ది. సో ఇక్కడ AMULYA 6 లెటర్స్ ఉన్నాయి. సో ఆ 6th లెటర్, ఆ లాస్ట్ లెటర్ అండ్ ఓన్లీ అది ఒక్క లెటర్ నే కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఎండింగ్ విత్ యు. చూడండి, ద లెటర్స్ ఎండింగ్ విత్ యు అనేవి వస్తున్నాయి నాకు. అదే సిమిలర్ టు నేను ఇందాక పైన చెప్పినట్టు, నాకు విత్ అంటే నాకు ఇలా కావాలి అంటే డైరెక్ట్ లైక్ ఇస్తాం. నాకు వద్దు, లైక్ ఇట్ షుడ్ నాట్ ఎండ్ విత్ అన్నప్పుడు నేను నాట్ లైక్ ఇస్తున్నాను.
సో మీరు ఇక్కడ బేసిక్ గా మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే లైక్ ఇచ్చినప్పుడు ఫస్ట్ కావాలంటే వర్డ్ తర్వాత పర్సంటేజ్ వచ్చింది. అదే లాస్ట్ మనకు ఆ వర్డ్ కావాలంటే ఫస్ట్ పర్సంటేజ్ వచ్చి తర్వాత వర్డ్ వచ్చింది. ఇక్కడ పర్సంటేజ్ అంటే ముందు ఏమున్నా నాకు సంబంధం లేదు అని. సో అలాగే రిజెక్ట్స్ కి అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కి నాకు ఫస్ట్ వర్డ్ ఇది ఉండాలి అంటే క్యాప్ తర్వాత ఆ వర్డ్ ఉండిద్ది. అదే నాకు లాస్ట్ వర్డ్ ఇది ఉండాలి అంటే వర్డ్ తర్వాత డాలర్ సింబల్ ఉండిద్ది. మనకి లైక్ లో ఉండాలి, ఐ మీన్ పొజిషన్ ఏదైనా పర్సంటేజ్ యూజ్ చేస్తున్నాం, బట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో ఫస్ట్ అంటే క్యాప్ యూజ్ చేస్తాము, ఒకవేళ లాస్ట్ వర్డ్ అంటే డాలర్ యూజ్ చేస్తాము. సో సిమిలర్లీ సబ్స్ట్రింగ్ కి కూడా ఇందాక మనం చెక్ చేసినట్టు, సో విచ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు ఎన్ అని నేను ఇస్తున్నాను. ఓకే, జస్ట్ సెకండ్. ఓకే, ఇక్కడ నేను ఇది ఇవ్వలేదు కామా అందుకని. సో నాకు ఎన్ తో స్టార్ట్ అవ్వని వర్డ్స్, ఎన్ తో ఎండ్ అవ్వని వర్డ్స్ అన్ని నాకు ఇక్కడ వచ్చాయి. అలాగే ఇప్పుడు నాకు స్టార్టింగ్ ఎండింగ్ రెండు నాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే నాకు స్టార్టింగ్ విత్, ఓకే, ఇక నేను ఒక పర్టికులర్ లెటర్ కాకుండా నేను ఓవరాల్ అంటే నాకు ఓవెల్స్ తో స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, ఏఈఐఓయు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కాబట్టి కేసెన్స్ 2 వల్ల నేను క్యాపిటల్స్ అండ్ స్మాల్స్ రెండు ఇస్తున్నాను. ఇట్ నీడ్ టు స్టార్ట్ విత్ ఏఈ, ఓవెల్స్ తో స్టార్ట్ అవ్వాలి. ఓవెల్స్ అంటే ఏఈఐఓయు కదా. సో ఇట్ నీడ్ టు స్టార్ట్స్ విత్ ఓవెల్స్ అండ్ ఎండ్ విత్ ఓవెల్స్. స్టార్టింగ్ ఎండింగ్ నాకు రెండు ఓవెల్స్ తోనే కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, సో ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసినప్పుడు నేను చెప్పాను కదా, ఇట్ నీడ్ టు బి స్టార్ట్ అంటే మన క్యాప్ సింబల్ ఇచ్చినాక మనకి కావాల్సిన లెటర్ అనేది ఇస్తాం. సో ఎనీ వన్ ఆఫ్ దీస్ లెటర్స్ నీడ్ టు బి స్టార్టింగ్ అనేది మనం ఇస్తున్నాం. సో అది మనం బ్రాకెట్ లో మెన్షన్ చేస్తున్నాం. అండ్ దెన్ డాట్ స్టార్ అని ఇస్తున్నా. డాట్ స్టార్ అంటే ఏంటంటే ఇంక మధ్యలో ఏమైనా ఉండనివ్వండి, నాకు సంబంధం లేదు గురు. నాకు ఫస్ట్ ఏఈఐఓలో ఉండాలి, లాస్ట్ ఏఈఐఓలో ఉండాలి, మధ్యలో ఏ ఉన్నా నాకు సంబంధం లేదు అనుకుంటున్నా. సో ఇందాక చెప్పినట్టు రిజెక్ట్స్ కి ఫస్ట్ కాబట్టి ఇక్కడ క్యాప్ ఇచ్చి ఈ ప్యాటర్న్ ఇచ్చాను. అండ్ దెన్ స్టార్ట్ అవుతా మళ్ళీ ఏఈఐఓతోనే నాకు ఎండ్ అవ్వాలి, డాలర్ ఇచ్చాను ఎండింగ్ కాబట్టి. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నాను. రన్ చేస్తే నాకు ఏమొస్తుంది, సో ఇక్కడ చూడండి ఏతో స్టార్ట్ అవుతుంది. అమూల్య, అపూర్వ, అమృత, అక్షిత అన్ని ఏతోనే. సి ఇక్కడ నాకున్న వర్డ్స్ అన్ని ఇలా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏతో స్టార్ట్ అయ్యి యూతో అయినా ఎండ్ అవ్వచ్చు. ఓకేనా. సో ఇక్కడ నాకు అన్ని ఉన్నవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏతోనే స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అవుతున్నాయి. సో ఇప్పుడు నాకు నేమ్ చేంజ్ చేయాలి అనుకుంటున్నా. నాకు ఏదైనా ఒక ర్యాండమ్ నేమ్ కావాలి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ దిస్. ఓకే, అప్పు అని ఇస్తున్నా. అపూర్వ అని ఉంది కదా, సో నేను ఈ రికార్డ్ ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. అప్డేట్ చేసి మీకు చూపిస్తాను. సో అప్డేట్ schools dot employees వేర్ నాకు ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది కీ లేదు. సో నేను ఎంప్లాయీ ఐడి బేస్డ్ గా నేను చేయాలి అనుకుంటున్నాను, సెట్ చేయాలనుకుంటున్నా. అప్డేట్ స్కూల్స్ డాట్ ఎంప్లాయీస్, నేను నేమ్ అనేది నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో సెట్ నేమ్ ఈక్వల్స్ టు అప్పు, వేర్ అపూర్వ అనే నేమ్ ని నేను అప్పుగా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, తన యొక్క ఎంప్లాయీ ఐడి, వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు 4. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నాను. అప్డేట్ అయ్యిందా, అవ్వలేదు, జస్ట్ సెకండ్. యా, అప్డేట్ స్కూల్ సెట్ నేమ్ ఈక్వల్స్ టు వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు అని వస్తుంది. మనకి ఎర్రర్ ఏమొస్తుంది, యూఆర్ రన్నింగ్ ఇన్ సేఫ్ అప్డేట్ మోడ్. ఓకే, సో నాకు అప్డేట్ అనేది సేఫ్ అప్డేట్ జరుగుతుంది, దానివల్ల నాకు నేను సేఫ్ అప్డేట్స్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్నాను, అప్డేట్ ఎంప్లాయీ ఈక్వల్స్ టు అప్పు అని. యా, ఇప్పుడు అప్డేట్ అయ్యింది. సేమ్ ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా, చూడండి ఇందాక అపూర్వ అని నేను అప్పుకి చేంజ్ చేశాను. సో నాకు ఫస్ట్
ఈ ఏ గాని ఈ వీటిలో ఏ లెటర్ అయినా ఫస్ట్ ఉండాలి, వీళ్ళు ఏ లెటర్ అయినా ఎండింగ్ ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ లో ఇది ఇస్తాం. అదే నాకు ఏఈఐఓయులో స్టార్టింగ్ ఏదైనా ఇట్ నీడ్ టు స్టార్ట్ విత్ ఓవెల్ బట్ ఇట్ షుడ్ నాట్ ఎండ్ విత్ ఓవెల్ అని ఇస్తున్నా. ఇక నాకు ఓన్లీ నాకు ఎండింగ్ ఏదున్నా పర్లేదు, నాకు ఓవెల్స్ తో స్టార్ట్ అవ్వాలి అంటే ఇందాక పైన ఇచ్చాం చూడండి, ఇక్కడ సేమ్ ఇలా ఇస్తాము లైక్ అని చెప్పి ఆర్ రిజెక్ట్స్ అని చెప్పి. అదే నాకు ఎండ్ అవ్వకూడదు, ఏదో ఈ ఓవెల్స్ తో ఏదైనా స్టార్ట్ అవ్వాలి బట్ ఎండింగ్ మాత్రం మొబైల్ ఉండకూడదు అనుకున్నప్పుడు, ఇక్కడ మీరు చూస్తే రెండు సేమే ఉంది కదా అనుకుంటున్నారు. మనకి స్టార్ట్ అవ్వాలి అంటే క్యాప్ ముందు ఇస్తున్నాము. అదే ఇక్కడ బ్రాకెట్ లో హోల్ లో క్యాప్ ముందు ఉంటుంది, క్యాప్ సపరేట్ గా ఇచ్చాం చూడండి. అదే ఇక్కడ నేను క్యాప్ ఇస్తే ఐ మీన్ లైక్ హోల్ ఆ నేమ్ లోనే క్యాప్ ఇస్తే ఇట్ ఈస్ లైక్ ఇట్ షుడ్ నాట్ ఎండ్ విత్ దీస్ అన్న. సో నాకు ఏ ఓవెల్స్ తో స్టార్ట్ అవ్వాలి, ఓవెల్స్ తో ఎండ్ అవ్వకూడదు. ఇక్కడ నాకు చూస్తే నేమ్స్ అన్ని ఓవెల్స్ తోనే స్టార్ట్ అవుతున్నాయి, ఓవెల్స్ తోనే ఎండ్ అవుతున్నాయి. ఆ లెక్క నేను ఇది రన్ చేస్తే నాకు రికార్డ్స్ ఏం చూపించకూడదు. చూపిస్తుందా? లేదు కదా. ఇది నేను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసినప్పుడు. అదే ఇక నేను మనం పైన లైక్ సబ్స్ట్రింగ్ ఇలా యూజ్ చేసాం కదా, సో నేను అదే లైక్ తో చెయ్యాలి అంటే ఇక నేను ఇంత స్టేట్మెంట్ రాయాలి చూడండి. సో నాకు ఫస్ట్ లెటర్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ స్కూల్ డాట్ ఎంప్లాయీస్ వేర్ నేమ్ లైక్ ఏతో గాని ఈతో గాని ఐతో గాని ఓతో గాని యూతో గాని వీటిలో ఏదో ఒక లెటర్స్ తో నాకు స్టార్ట్ అవ్వాలి అని ఇస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ వే ఎండింగ్ కూడా ఏతో గాని ఈతో గాని ఐతో గాని. సో నేను ప్రతిది ఇంత స్టేట్మెంట్ రాసే బదులు నేను డైరెక్ట్ గా ఏఈఐఓయు రిజెక్ట్స్ నేను ఇలా ఇచ్చేయచ్చు కదా, ఇది నాకు షార్ట్ ఈజీగా ఉంది కదా. సో అలాగా ఒక్కొక్క సిచ్యువేషన్ లో లైక్ బెటర్ ఉండిద్ది, ఒక్కొక్క సిచ్యువేషన్ లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈజీగా ఉండిద్ది. సో ఇక్కడ నేను ఇంత స్టేట్మెంట్ రాసే బదులు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇస్తే అయిపోయింది. అదే సేమ్ నేను ఇక్కడ సబ్ స్ట్రింగ్ ఇస్తున్నా, సబ్ స్ట్రింగ్ ఇచ్చినప్పుడు అన్ని ఇక్కడ నేను ఇచ్చినవన్నీ లోవర్ లెటర్సే కాబట్టి సో నేను అలా. సో దీని అర్థం ఏంటి? నేమ్ ఇన్, సో ఇట్ నీడ్ టు బి స్టార్ట్స్ విత్ ఏఈఐఓయు ఆర్ ఎండ్ విత్ ఏఈఐఓ అండ్ సో రెండు ఉండాలి, ఏతోను స్టార్ట్ అవ్వాలి ఐ మీన్ ఓవెల్స్ తో స్టార్ట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఓవెల్స్ తో ఎండ్ అవ్వాలి. నేను ఇది రన్ చేస్తున్నా. సో సేమ్ అవే 4 వచ్చాయి. అదే నేను ఇక్కడ ఆర్ ఇచ్చాను అనుకోండి, ఓవెల్స్ తో స్టార్ట్ అయ్యేది కానీ లేకపోతే ఓవెల్స్ తో ఎండ్ అయ్యేది కానీ కావాలి అని నాకు. సో ఇక్కడ మహాలక్ష్మి ఓవెల్స్ తో స్టార్ట్ అట్లా బట్ ఓవెల్స్ తో ఎండ్ అవుతుంది కదా. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? ఆర్ ఇచ్చాను. ఎండ్ ఇచ్చుంటే ఓన్లీ ఏతో స్టార్ట్ అయ్యి అవే వచ్చేవి, బట్ నేను ఇక్కడ ఆర్ ఇచ్చాను కాబట్టి ఓవెల్స్ తో స్టార్ట్ ఆర్ ఎండ్ అయ్యేవి చూపిస్తుంది. అదే నాకు నాట్ రిజెక్ట్స్, ఓవెల్స్ తో స్టార్ట్ అవ్వకూడదు, ఓవెల్స్ తో ఎండ్ అవ్వకూడదు, అప్పుడు ఏమొచ్చింది? నాట్ రిజెక్ట్స్, సో ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ దిస్ అండ్ ఎండ్ విత్. ఓకే, దీని గురించి మనం నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాము. ఇందాక నేను చెప్పినట్టు క్యాప్ ఆఫ్ క్యాప్ ఇస్తే నేను ఇక్కడ స్టార్టింగే ఇచ్చాను క్యాప్ క్యాప్. ఇక్కడ ఏమవుతుంది? ఈ ఇక్కడ ఈ క్యాప్ లేకపోయింటే ఇట్ వుడ్ బి లైక్ ఇట్ నీడ్ టు బి స్టార్ట్ విత్ ఏఈఐ, బట్ 2 సార్లు క్యాప్ వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఏమొచ్చింది? దోస్ ఆల్ ద నేమ్స్ విచ్ వర్ నాట్ స్టార్టింగ్ విత్ ఓవెల్స్ నాకు వస్తాయి చూడండి. That's how we use pattern based filtering with like, regular expression and substring. నెక్స్ట్ వీడియోలో కేస్ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ ఎనీ క్వైరీస్ ఆర్ ఎల్స్ ఇవాళ మిస్ అయింది we'll discuss, and if any queries let me know in the comment section. Thank you.